ప్రదర్శన ఇస్తున్నారు. ఓలేటి రంగమణి మేడం గారు ఇక్కడ పద్మా కాలనీలో క్లాసెస్ తీసుకుంటారు. అడిగేసరికి ఇంకా చేస్తున్నారు ఇవాళ వాళ్ళ స్టూడెంట్స్ నేమ్స్ జాస్య అండ్ శ్రీజ. చూసుకుని మీరు గవర్నర్ గారికి టెన్షన్ లేకుండా మీటింగు స్టార్టింగ్లో మీరు ఇవన్నీ చేసినట్టయితే ఆయన కొంచెం పీస్ఫుల్గా మీటింగ్లు అరేంజ్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ మీకు కొంతవరకు ఐడియా ఉందనుకుంటున్నాను, కానీ నా బాధ్యతగా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ చేయడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా సార్, థ్యాంక్ యూ. దాని ప్రకారం నేను మళ్ళీ ఓత్ టేకింగ్ స్టార్ట్ చేశానండి. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. కొంచెం ఐడియా ఉండొచ్చు, మన ఇంటర్నేషనల్లో 4 నామ్స్ మీద నడుస్తుంటాయి బేసిక్గా. అబ్బో ఇప్పుడు ఆలోచన అనుకుని ఎంజిఎఫ్స్ గురించి కూడా మీరు అవేర్నెస్ ఇస్తూ, ఎవరైతే ఎంజిఎఫ్స్ ఇస్తానంటారో క్యాష్ అయితే సార్ మీలో ఇద్దరు కొంచెం ఇంట్రెస్ట్గా వినండి సార్. అఫిలియేషన్ అనేది ఎలాగో మీకు ఇచ్చిన గవర్నర్కి ఇచ్చిన బుక్స్లోంచే వాళ్ళ అఫిలియేషన్ కట్టగానే ఈ సంవత్సరం 1000 రూపీస్ అండి, లాస్ట్ ఇయర్ 800 ఉండేది. ఆ డిఫరెన్స్ వెంటనే తెలియాలి. రసీదు ఇవ్వకపోయినట్టయితే కొన్ని అపార్థాలు దాతీసే అవకాశం ఉంటుంది. అందులోనూ మాకు మీరు రిసీట్ పంపిస్తున్నప్పుడు ఎన్ని రిసీట్స్ ఇస్తారో అన్ని 1000s మాకు మ్యాచ్ కూడా అవ్వాలి. దీని కొంచెం మా ట్రెజరర్ దగ్గర మీరు అమౌంట్ కట్టాలి. ఈ నెంబర్ మేము అక్కడ పాస్ ఆన్ చేస్తాం, అప్పుడు మాత్రమే మీ క్లబ్స్కి చార్టర్ వస్తుంది. షల్ క్యారీ అవుట్ ద రెస్పాన్సిబిలిటీ విత్ ఆల్ ఎంతూజియాజం ద పోస్ట్ అసైన్ టు మీ అండ్ షల్ కీప్ అండ్ మెయింటైన్ accurate and reliable accounts and faithfully guard and keep district cabinet funds safe. Thank you sir. నెక్స్ట్ మీరు ఇందులో సెక్రటరీస్ ఉన్నారండి, బులెటిన్ ఎడిటర్స్ ఉన్నారండి. Bulletin editor T. Ravi Kumar. Regular in releasing the bulletin promptly as per the time schedule. మీ గవర్నర్ గారితో మాట్లాడుకొని మంత్లీ అనుకుంటారా, బై మంత్లీయా, క్వార్టర్లీయా ఇలా చేసుకుని ప్రాంప్ట్గా రిలీజ్ చేస్తారని మీ డిస్ట్రిక్ట్ గురించి అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లేడీస్ జెంట్స్ అని ఏమి ఉండదండి, కాకపోతే మనమే కొంచెం ముందుకు వచ్చి మీరు మంచి సెక్రటరీని తీసుకున్నారు అనుకుంటున్నాం. ఫుల్ టైం వర్క్ చేయాలి. సెక్రటరీ గవర్నర్ గారికి కుడిభుజం చెప్పాలి అంటే దాదాపు ఆయన వర్క్ అంతా ఆయనతో కూడా తిరుగుతూ మీరే చేయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ shall carry out the responsibility with heart and soul. The post assigned to me shall keep and maintain the records and minutes of all district cabinet meetings and district convention. District conferences. I shall take active interest on the affairs of Vakas district. Be regular, accurate and prompt. Thus proves worthy of this honor given to me. Thank you sir. కొంచెం అంతా సైలెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి, ఎవరు మాట్లాడదు. డిప్యూటీ గవర్నర్స్ విల్ కమ్. అంటే మీకు ఒక రకమైన క్లబ్ నుంచి క్యాబినెట్కి చిన్న ప్రమోషన్ లాగా మిమ్మల్ని తీసుకోవడం జరిగిందండి. కాబట్టి మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న 4 పిల్లర్స్ అలాగా మీరు గవర్నర్ గారికి అన్ని విషయాల్లోనూ మీకు ఇచ్చిన బ్రాంచ్ల ప్రకారం కోఆర్డినేట్ చేస్తారని ఆశపడుతున్నాం. దగ్గరగా గవర్నర్ అంత పని మీరు చేయవలసిందే అండి. గవర్నర్ గారికి ఇచ్చిన టార్గెట్స్ అన్నీ కూడా ఇచ్చినప్పుడు మీకు పని వర్క్ చేయడానికి, పెర్ఫార్మెన్స్ చూపించడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. డిప్యూటీ గవర్నర్స్లో
బాగానే సెలెక్ట్ చేసి యాజ్ అవర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ షాల్ డూ మై బెస్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ షాల్ క్యారీ అవుట్ ద responsibility lively and disciplined. I will initiate sincere efforts to fulfill the obligations I have undertaken with enthusiasm. ప్రభావతి గారు అప్పటి మీ గురించి ఆశ్రమం మీ ఆశ్రమం సార్ మీకు పరిచయం చేయండి సార్. లింగా ప్రకాష్ గారి గురించి, ఆయన మంచి అందగాడు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట, సెక్రటరీ తెలంగాణ ఫార్మా కంపెనీ, కోశాధికారి పద్మా కాలనీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కోశాధికారి హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ, పూర్వపు అధ్యక్షుడు ఆర్యవైశ్య సంఘం నల్లకుంట, పూర్వపు అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, పాస్ట్ ఈసీ మెంబర్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. ఆయన ఎవరో కాదు, ఈనాటి గవర్నర్ 301 జిల్లా హైదరాబాద్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు, వ్యాపారి శ్రీ లింగా ప్రకాష్ గారిని మనము వేదిక మీదకి చప్పట్ల ద్వారా మనం స్వాగతం పలుకున్నాం. వాకర్స్ ఇంటర్నేషనల్ తెలుగుల పూల తోట, వెలుగుల రాజబాట, సమాజ సేవా కార్యక్రమాలు వెదజల్లడి పదిలమైన పసిడి కోట, తెలుగువాడి తెలివితేటలకు జై జై, తెలుగువాడు దేనికైనా సై సై, తెలుగునాట లింగా ప్రకాష్ గుప్తా హై హై, ప్రస్తుతానికి వస్తా మరి నేస్తాం బై బై, జై హింద్. మరియు రామానందం గారు, మరి నాగభూషణం గారు, మన 301ల చాలా మంది హేమాహేమీలు, ఎన్నో పదులు అలంకరించిన మన పెద్ద మనుషులు ఉన్నారు. మరి మా మిత్రుడు సెక్రటరీ శైలజ గారు, మరియు ట్రెజరు నాగంద గారు, మరియు మా మిత్రుడు మాతా క్లబ్ అందరూ సహకారంతో ఈ కొత్తగా ఐదు సంవత్సరాల్లో పెట్టిన మాతా క్లబ్ అందరు మెంబర్ల ఆశీర్వాదంతో ఇవాళ గవర్నర్గా కావడం జరిగిందండి. మొన్న లాస్ట్ మంత్ చైర్పర్సన్స్ కూడా మాకు పోస్టులు ఇచ్చారు. ప్రభావతి గారు మాకు 50 ఏమని చెప్పారు. 50 కదండి, 20% ఎక్స్ట్రానే చేసాం మేము. 55 చేసాం చైర్పర్సన్స్ ఉంటారు. అలానే ఎంజీఎఫ్ కానీ ఇవాళ ఇంచుమించు ఎంజీఎఫ్ కూడా 10 అవుతున్నాయండి. మరి న్యూ క్లబ్లు కూడా 2 ఉన్నాయి. ముందుగా 301 మంచి పేరు సంపాదించుకుంటామని మరి సభాముఖంగా మరి ఇవాళ జగన్ గారు కానీ దాచిపల్లి శ్రీనివాస్ గారు కానీ మనకు కాంప్లిమెంట్స్ కూపన్స్ కూడా మనకు ఒక గిఫ్ట్లు ఇచ్చారు కొన్ని. వాళ్ళు కూడా పేరు ధన్యవాదాలు అండి. మరి మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మేము సక్సెస్ అవుతాం సార్. అందరికీ పేరు ధన్యవాదాలు సార్. మాధవ తరఫున కూడా అందరికీ మీ అందరూ సపోర్ట్ ఉండాలండి. ఏదున్నా మేము మనసులో నాకు ధన్యవాదాలు సార్ అందరికీ.
అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు ఒక శుభ సమయం. మా మిత్రుడు గౌరవనీయులు శ్రీ లింగా ప్రకాష్ గారు వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 రీజన్ 9 ఏరియా 3 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఛార్జ్ తీసుకుంటున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఆయన ప్రతిసారి ఏ పని అప్పచెప్పినా ఆయన ఆ పనిని అంకిత భావంతో చేస్తూ అందరిని కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి వాకర్స్ క్లబ్ దానికి నిజంగా గవర్నర్ కావడము చాలా సంతోషించదగ్గ విషయం తెలియపరుస్తున్నాము. మరి ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా వచ్చిన వాకర్ ఎం ప్రభావతి గారికి, స్పెషల్ గెస్ట్ మా మిత్రులు గవర్నర్ పెద్దలు శ్రీ బుగ్గారప్ దయానంద్ ఎమ్మెల్సీ గారికి, మరియు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, ఇక్కడ వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి వాకర్స్కు, ప్రతి ఆర్గనైజర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా చాలా సంతోషం. ఈనాడు లింగా ప్రకాష్ గారు యాజ్ ఎ గవర్నర్గా ఛార్జ్ తీసుకోవడం చాలా గర్వించదగ్గ తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే లింగా ప్రకాష్ గారు ఏ పని అప్పచెప్పినా కానీ ఆ పనులను అంకిత భావంతో చేసి ఆ పనులు సక్సెస్ చేసే వ్యక్తి కాబట్టి దీంట్లో సఫలీకృతులేదని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇలాంటి అదే కాకుండా లింగా ప్రకాష్ గారు ఇంకా వాకర్స్ అసోసియేషన్ బాగా పెద్దది డెవలప్ చేస్తూ, ఈనాడు నాకు తెలుసు, ఎందుకంటే హైదరాబాద్ సిటీలోని సుందరపాక్లో కూడా చాలామందికి వాకర్స్ గురించి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి పట్టుకొని చెప్తూనే ఉంటారు. ప్రతి అమావాస్యం చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తుంటారు. అదే కాకుండా బిఎస్టీ ఎదుర్కొన్న పార్క్లో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాల్లో ఇంకోటి వాకింగ్ ట్రాక్స్ వేయడంలో సఫలీకృతుడయ్యాడు. అదే కాకుండా మరి సుందరయ్య పార్క్లో కూడా లేడీస్ టాయిలెట్స్ కానీ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ గురించి కూడా చాలాసార్లు అడుగుతూ ఆ కార్యక్రమాలు చేపట్టే వరకు ఊపుకునే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరి అన్ని రంగాలు అతను ముందుకు రావాలని చెప్పి ఇలాంటి పదవులు ఇంకా ఎన్నెన్నో అతనికి రావాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఈనాడు వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసి జై తెలంగాణ. నమస్తే. ఒక డిస్ట్రిక్ట్ 301 రీజన్ 9 ఏరియా 3 ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే మూట గోపాల్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఎం ప్రభావతి ఎంజిఎఫ్ ప్లాటినం డోనర్ వారికి, ఈనాటి కార్యక్రమానికి ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడే మన యొక్క మిత్రుడు, వెల్ విషరు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి లింగ ప్రకాష్ గారికి, మా సోదరి కె శైలజ మోహన్ గారికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా, అదేవిధంగా జి నాగధర్ గారికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వారికి, విచ్చేసిన సోదరిమణుల గారికి, మరి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లాస్ట్ ఇయర్ మన చక్రపాణి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపినందుకు వారిని అభినందిస్తూ, అదేవిధంగా మన లింగ ప్రకాష్ గారి టీంను కూడా వారి టీంకు కూడా సెక్రటరీ ట్రెజరర్ మరియు వారి టీంకు కూడా నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ వాకర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నది ఆ సబ్జెక్టు. ఎందుకంటే ఇవాళ సీనియర్ సిటిజన్స్ మరియు అందరు కూడా దానికి అవసరము. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు, మిగిలిన రోగాలు కూడా రావడం జరుగుతుంది. అందువలన మనము ప్రతి ఒక్కరం కూడా వాకింగ్కు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని, అదేవిధంగా ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి డిస్టిక్లో కూడా ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేసి మిగిలిన స్థలాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు
నిర్వహించాలని, తప్పకుండా అందరికీ ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ ఈజీగా కావడానికి మంచిగా ఉంటుందని కూడా తెలియపరుస్తూ, అదేవిధంగా మనము ప్రతి ఒక్కరం కూడా మార్నింగ్ వాకింగ్ చేసి ఇంకా వేరే వాళ్ళని మనందరితో తోటి కలుపుకొని వెళ్ళాలని వచ్చిందిగా కోరుతూ, అదేవిధంగా మన యొక్క కార్యక్రమాల్లో మనము ఇవాళ లింగప్రకాష్ గారు కూడా మన మెడికల్గా మరియు వాళ్ళ సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మున్ముందు కూడా ఈ యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి మా అందరి తోడ్పాటు కూడా ఉంటుందని తెలియపరుస్తూ, అదేవిధంగా వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా వేరే రీజన్లో కూడా ఈ యొక్క బ్రాంచెస్ను ఓపెన్ చేయాలని కూడా కోరుతూ, మన యొక్క గవర్నమెంట్ తరఫున కూడా మనకు ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే అక్కడ ఒక 2 లక్షలు, 1,50,000 ఇటువంటి ఒక మెడికల్ ఛార్జెస్ ఉంటాయి. అందులో మన సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది. అందులో నుంచి ఒక 25-30% కూడా మనకు ఇప్పేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరన్నా అవసరం పడితే తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క బిల్స్ను, మన పేషెంట్ హిస్టరీని నాకు మన ప్రెసిడెంట్ ద్వారా తెలియపరుస్తే తప్పకుండా అందులో 25-30% అమౌంట్ను మీకు ఇప్పేయడానికి నేను ముందుంటానని కూడా తెలియపరుస్తూ, అది కూడా ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ మీ యొక్క ఫైల్ను సీఎంకు పంపించి అక్కడి నుంచి చెక్ ద్వారా తెప్పించి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. ఇది మీ వారు ఎవరైనా ఉన్నా, బీద వాళ్ళు ఉన్నా, మీ రిలేషన్స్ ఉన్నా, ఎవరున్నా తెలియపరచండి మన ప్రెసిడెంట్ ద్వారా. తప్పకుండా అది కూడా నేను చేయడానికి ముందుంటానని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మొన్ననే మన గవర్నమెంట్ ద్వారా 26 నాడు ఇక్కడ రేషన్ కార్డ్స్ను కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అందులో కొద్దిమందికి మన పని వాళ్ళకు అనుకో, మన దగ్గర తెలిసిన రిలేషన్స్ కనుకో, వారికి కూడా ఎవరికైనా రేషన్ కార్డ్స్ రాకుంటే తప్పకుండా మన ప్రెసిడెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే తప్పకుండా కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రేషన్ కార్డ్స్ను కూడా ఇప్పేయడానికి ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎవరన్నా సొసైటీ ద్వారా కూడా మా యొక్క వాసవి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ద్వారా కూడా ఏదైనా అవసరం ఉన్నా మేము తప్పకుండా సేవ చేయడానికి ముందుంటామని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సొసైటీ ద్వారా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా బీదవారు చనిపోతే కూడా వారి దాన సంస్కారాలకు కూడా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనకు ప్రెసిడెంట్ ద్వారా మీరు కన్సర్న్ అయి తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు పొందవలసిన కోరుతూ, అదేవిధంగా ఒక సంవత్సరంలో కూడా 1 కోటి రూపాయలు స్కాలర్షిప్స్ను కేజీ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు స్కాలర్షిప్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు మన ప్రెసిడెంట్ ద్వారా ఉపయోగించుకోవాల్సిన కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై హింద్. చంపాపేట్ వాకర్స్ క్లబ్. ఓకే సార్. ఎందుకు ఇదేంటి దాని మీద కొద్దిగా చెప్పదలుచుకున్నాను సార్. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ అందరికీ తెలుసా మళ్ళా మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇదంతా నా వెనక మురళీకృష్ణ గారు నన్ను పోలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే.
ఓకే